హే గాయస్, యాక్చువల్లీ అవి ఏంటో చూస్తున్నారా? సో ఇవి నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్రిపేర్ అయినప్పుడు, సో నేను తీసుకున్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ షార్ట్ అండ్ నోట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ బండెల్ మొత్తం అదనమాట. ఓకే. సో ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే పాయింట్స్ ఏంటి అంటే అసలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఎలా అనలైజ్ చేయాలి అండ్ అనలైజ్ చేసిన పాయింట్స్ ని మీకు అర్థం చేసుకొని ఒక మంచి ర్యాంక్ తీసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జాక్ట్ వీడియో, సో మీకు ఆల్రెడీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ లైక్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ప్రతిది కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి క్లియర్ ప్లాన్ అయితే ఇచ్చాను కదా. సో ఒకసారి అవి చూడండి. నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటా ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా? షార్ట్ ట్రిక్స్ కానీ, గెన్షో బిట్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి సో మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏదైతే మ్యాట్ అనుకున్నామో సో దాన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక బెస్ట్ ర్యాంక్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రాపర్ గా అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేయడం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ అనేవి మీకు క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి ఏంటి అని. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే రిపీటెడ్ టాపిక్స్ ఉన్నాయో ఆ రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి మీకు క్లారిటీ వచ్చింది అనుకో అండ్ అందులో మల్టిపుల్ టైమ్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ చాప్టర్ తీసుకున్నాను అనుకోండి. ఆ ఫస్ట్ చాప్టర్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ చాప్టర్ లో పలానా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా వస్తున్నాయి అని చెప్పి మీకు క్లారిటీ వస్తుంది కదా. వాటిని రౌండ్ అప్ చేసుకోండి. ఆల్వేస్ లేదనుకుంటే ఒక దగ్గర రాసుకోండి. లైక్ గెన్షో బిట్స్ లాగా అనమాట. ఓకేనా? సో గెన్షో బిట్స్ అనేవి ఎలాగో రావు. ఇలా సేమ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ నుండి మీకు గెన్షో బిట్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఓకేనా? సో ఒక కొన్ని కొన్ని క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025 లో ఉన్నారు కాబట్టి 2024, 23, సారీ 24, 23, 22, 21, 20 అలా తీసుకున్నారు అనుకోండి. ఆ 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రాపర్ గా అనలైజ్ చేయండి. అండ్ ప్రతి చాప్టర్ నుండి మీకు ఆల్రెడీ ఆ వెయిటేజ్ ఏదైతే ఉందో వెయిటేజ్ కూడా మీకు తెలుసు కాబట్టి ప్రతి చాప్టర్ నుండి ఎన్ని బిట్స్ వస్తాయి ఏంటని చెప్పి తెలుసు కాబట్టి ఒకసారి రాసుకోండి. ఓకేనా? సో అలా రాసుకున్నారు అనుకోండి మీకు చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇలాంటి టాపిక్స్ వస్తున్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ఎక్కువ టైం పెట్టాలని చెప్పి. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకేనా? సో మీరు ఒకవేళ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీరు ఐడెంటిఫై చేయగలిగితే సో అట్ మోస్ట్ మీ 70% వర్క్ ఇక్కడే అయిపోతుంది. ఓకేనా? సో నా యొక్క ప్రిపరేషన్ టైంలో సేమ్ ఇలానే చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. ఓకే, ఓకేనా? అండ్ ఇంకొకటి, అలా మనం ఏదైతే ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో ఆ ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ అనేవి కొన్ని డిఫికల్ట్ గా ఉంటాయి, కొన్ని మోడరేట్ గా ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి. సో ఈజీగా ఉన్నవి మీరు ఎలాగో చేసగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈజీగా అంటే లైక్ మ్యాథ్స్ అనుకుంటే కొన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి. జస్ట్ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అలాంటివి కాకుండా మీకు మోడరేట్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేసి ఒక దగ్గర రాసుకున్నారు అనుకోండి. అండ్ ఈ ప్రాబ్లమ్ కి ఎలా సాల్వ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సేమ్ అవే ఇస్తారు. బట్ ఏంటంటే ఆ, వాటి యొక్క న్యూమరికల్ వాల్యూస్ ఏమో మార్చేసి ఇస్తారు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఇవి ఇలాంటివి ఇవ్వచ్చు అని చెప్పి ఒక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి. లైక్ ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్. ఓకేనా? సి మనకి మహా అయితే ఎంత టైం పడుతుంది ఒక పేపర్ అనేది అనలైజ్ చేయడానికి ఒక రోజు పట్టొచ్చు మహా అయితే. అంతే. ఆరెంజ్ లేదనుకుంటే 2 డేస్. రఫ్ గా చూసుకుంటే సెవెన్ సెవెన్ డేస్. ఓకేనా? సో మీ ప్రిపరేషన్ తో పాటు ఈ పర్టికులర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ అనేది మీరు చేయగలిగితే సో అట్ మోస్ట్ మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. థియరీ క్వశ్చన్స్ అనేవి మీరు ఎలాగో మీరు రాసుకుంటారు. అండ్ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే ప్రింట్అవుట్ తీసుకున్నారో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను ఇప్పుడు తీసుకున్నాను చెప్పాను కదా ఇలాగా. సో ఈ బండిల్ ఎలా అయితే ఉందో సో అలానే మీరు కూడా తీసుకున్నారు కదా. సో తీసుకుంటా ఒకవేళ. ఓకేనా? సో నన్ను అడిగితే నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైక్ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే అదే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పింది ఒకే ఒకటి. సో మీరు ఈ టైంలో ఫోన్ అనేది ఎంత ఎంత తగ్గిస్తే అంత బెటర్ అనమాట. ఓకేనా? సో దాని బదులుగానే నేను ఇలా ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకోండి. సో ప్రాబ్లమ్స్ ఏవైనా మధ్యలో వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ చాప్టర్ ఉంది. పక్కాగా 3 మార్క్స్ అనుకుంటే అందులో 2 మార్క్స్ పక్కాగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో మీరు ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ తీసుకున్నారో దాని మీద చేయండి. ఓకేనా? సో దాని మీద చేయడం వల్ల ఏంటి అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళి ముందు రోజు నార్మల్ గా చూసుకున్నారు అనుకోండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వస్తే సో దీనికి స్టెప్స్ చేయాలని చెప్పి. ఓకేనా? సి ఈ వీడియో చూసిన తర్వాత కూడా 100లో ఒక 90 మెంబర్స్ చేయకపోవచ్చు. బట్ ఆ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ కోసం పక్కగా ఈ పాయింట్స్ అని చెప్పాలనుకోండి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? ఒకటి, మీకు ప్రాపర్ గా ఆ వెయిటేజ్ ఏదైతే ఉందో ప్రతి చాప్టర్ నుండి ఆ వెయిటేజ్ తెలుసుకున్న తర్వాత సో దానికి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అండ్ వస్తున్న క్వశ్చన్స్ లో ఏవి డిఫికల్ట్ గా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు రాసుకున్నారు అనుకోండి ఈజీ అయిపోతుంది. అండ్ వస్తున్న డిఫికల్ట్ క్వశ్చన్స్ లో థియరీ క్వశ్చన్స్ ఉన్నాయా ఆర్ లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటే మీరు నార్మల్ గా ఏవైతే ప్రింట్ తీసుకున్నారో అందులోనే చేయాలి. అండ్ థియరీ క్వశ్చన్స్ ఉంటే నార్మల్ గా ఒక బుక్ లో రాసుకోండి. ఇది ప్రాసెస్. ఓకేనా? సో కింద కూడా మీకు చాలా క్లియర్ గా ఇచ్చాను.
సో ఏవైతే హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో హై వెయిటేజ్ టాపిక్స్ మీద ఎక్కువ టైం పెట్టారనుకోండి, సో దాన్ని బట్టి మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? సో కంపేర్ టు డిఫికల్ట్ వన్స్. సో ఇది సెకండ్ స్టెప్ అయితే. అండ్ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఎంత ఇంపార్టెంట్ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మనం ఇక్కడ ఎలాగైనా చేయగలుగుతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం రాయాల్సింది ఒక ఎగ్జామ్, లైక్ రియల్ టైం ఎగ్జామ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రాయాలి కాబట్టి, సో ఎవరికి ఒక క్లారిటీ ఉండదు అనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. బట్ ఎప్పుడైతే మీరు మాక్ టెస్ట్ లో రాస్తున్నారో ఫ్రీక్వెంట్ గా, మీకు క్లారిటీ వస్తుంది. ఒక రియల్ ఓకే, పైన టైమర్ ఉంటుంది, లైక్ కింద ఆన్సర్స్ అనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దీనికి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. క్లారిటీ వస్తుంది. ఓకే, మనం రైట్ పెడుతుంటే అక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిక్ మార్క్ వస్తుంది, ఆర్ లేదనుకుంటే గ్రీన్ కలర్ సింబల్ వస్తుంది, లేదా రాంగ్ అనుకుంటే రెడ్ కలర్ సింబల్ వస్తుంది. ఏదైనా క్లారిటీ వచ్చింది అనుకో, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇంత టైంలో మేము ఇన్ని క్వశ్చన్ చేయగలుగుతాను. సో మీకు మహా అయితే మొత్తం 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ లో మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క క్వశ్చన్ కి మీకు అరౌండ్ ఒక 58 సెకండ్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ 58 సెకండ్స్ లో మీరు ఆ క్వశ్చన్ చదవడానికి టైం అయిపోతుంది. అలాంటిది మీరు లైక్ ఎప్పుడు మీరు ప్రాపర్గా ఇలాంటి మాక్ టెస్ట్ లో ఏమి రాయలేకపోతాయి, ఎందుకంటే మీకు యాక్యురసీ పెరగాలి అండ్ స్పీడ్ పెరగాలి అనుకుంటే మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీరు ఎక్కడ వీక్ గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎక్కడ తడబడుతున్నారు, ఓకేనా, మీ పెర్ఫార్మెన్స్ అనేది లైక్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్లారిటీ రావడానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క పర్టికులర్ మాక్ టెస్ట్ అనేది. ఓకేనా? నేను చాలా క్లియర్ గా చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత వెయిటేజ్ చూడండి. ప్రతి చాప్టర్ కి చాప్టర్ వెయిటేజ్ చూసిన తర్వాత వస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక దగ్గర పెట్టుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవి ఈజీయా, మోడరేటా, డిఫికల్టా, అందులో ఏవైనా మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏమైనా ఉన్నాయా, థియరీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, థియరీ క్వశ్చన్స్ ఉంటే ఒక దగ్గర రాసుకోండి. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటే పేపర్ మీద చేయండి. ఇది ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా గైడ్ స్టూడెంట్ నార్మల్ గా నేను తనని లైక్ మంచి మంచి ర్యాంక్ వచ్చింది అనమాట. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తను చెప్పిన ఒక పాయింట్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024 మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, లైక్ ఆడ్ ఇయర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2021 కానీ 2019 కానీ ఈ పేపర్స్ ఉంటాయి కదా, ఆడ్ ఇయర్స్. ఆ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎక్కువగా ఇస్తున్నాడు అనే ఒక పాయింట్ అయితే రైస్ చేశారు అనమాట. సో లైక్ నేను చూసా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసినప్పుడు నాకు కూడా తెలిసిన పాయింట్ ఏంటి అంటే, ఓకే, ఎవరైతే ఇప్పుడు 2023లో రాస్తున్నారో ఆర్ 2024లో రాస్తున్నారో వాళ్ళకి 2022 అండ్ 2020 అలాంటి ఇస్తున్నాడు. అండ్ 2023లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2021 2019 ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ నుండి లైక్ సిమిలర్ క్వశ్చన్స్ వచ్చి పెట్టేస్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ అది కూడా ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఒకసారి చూడండి, అలానే ఫాలో అప్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇంకొకటి మీలో చాలా మంది తెలియకపోయిన విషయం ఏంటి అంటే, సో ఈ మాక్ టెస్ట్ల కోసం అయితే మాత్రం మేము పర్టికులర్ గా ఎవరైతే బిఎస్జీ అని ఉన్నాడో అన్నతో మాట్లాడి మీకు పర్టికులర్ ఈ కోర్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్ల పాటు షార్ట్ కట్స్ కానీ, తర్వాత అండ్ ఎంపీసీ అండ్ కోర్స్ సంబంధించిన నోట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ పర్టికులర్ కోర్స్ లో మీకు మేము లాంచ్ చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ అరౌండ్ ఒక 500 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ వాళ్ళు షేర్ చేసుకోవడం కానీ, అండ్ ఆ డౌట్స్ ని రిజాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ ఎవ్రీథింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపిస్తా ఒక క్లారిటీ రావడానికి మాత్రమే. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ వాళ్ళు లైక్ ఆ పర్టికులర్ డౌట్స్ ని రిజాల్వ్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ ప్రిపేర్ అవుతున్నారు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే, సో వన్ థింగ్ మీరు చేయాల్సిన థింగ్ ఏదైనా ఉంది అంటే, మీరు జస్ట్ ఏదైతే ఈ కోర్స్ కింద పెట్టానో లింక్స్ అనేవి కింద పెట్టుంటాను. ఏబీ వాళ్ళైతే ఏబీ వాళ్ళు, టీఎస్ వాళ్ళైతే టీఎస్ వాళ్ళు, కింద కోర్స్ లింక్ పెట్టండి కాబట్టి ఒకసారి చూడండి. చూస్తే మీకు నిజంగా ట్రస్టబుల్ అనిపిస్తే మాత్రమే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ 300 రూపీస్ పెట్టలేకపోతే మాత్రం నేనేం చేయలేను. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఓకే, మీరు ఎక్కువ డబ్బులు పెట్టుకోగలుగుతారు అనుకుంటే మీరు బయట కూడా తీసుకోవచ్చు. అండ్ టన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు నార్మల్ గా ఒక 80 డేస్ ఒక టైం ఉంది కాబట్టి, సో మీరు ఆ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నా నథింగ్ టు వరీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు అంత మనీని బయట 5000 6000 పెట్టలేకపోతున్నాను, జస్ట్ ఒక 300 రూపీస్ తో నా పర్టికులర్ లైక్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను తెలుసుకుంటాను అనుకుంటే, యూ కెన్ కమ్ అండ్ ఇక్కడ మీరు కోర్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా పర్టికులర్ ఏదైతే ఆస్క్ అభినో అనే పర్టికులర్ ప్రోమో కోడ్ యూస్ చేసుకుంటారో మీకు ఒక 20 రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో ఆస్క్ అభినవ్ అన్ని క్యాపిటలే. సో మీకు ఒకసారి టైప్ చేసి పెడతాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అన్ని క్యాపిటలే. ఆస్క్ అభినవ్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ ప్రోమో కోడ్ ని యూస్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వీడియో. మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నా పర్టికులర్ మెసేజ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో నాకు ఒకసారి మెసేజ్ చేయండి సో దట్ ఐ విల్ డెఫినెట్లీ క్లారిఫై. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.